ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ నిశ్చితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, భూమి మీద నరమాతులుగా మేము బ్రతుకుతున్నాము తండ్రి. ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా తండ్రి అని ప్రార్థన చేసుకునే వెసులుబాటు మీ ప్రియకుమారుడు ద్వారా మాకు తెలియజేశారు. ప్రార్థన అయితే చేసుకుంటున్నామే కానీ మీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు మేము తెలుసుకోలేకపోతున్నాము నాయన. చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి మరొక దినాన్ని ఈ సదస్సులో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు వందనాలు. వస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. కేవలం విన్నవారు మాత్రమే ఉండి తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతుకులను సరిదిద్దుకొని మా మరణం అంతవరకు, మీ ప్రియకుమారుడు వచ్చేంత వరకు మేము ఎదురు చూసే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని, మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి బైబిల్ అనే మహాజ్ఞానపు గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ 2 రోజుల సదస్సులో చివరి దినంలో మనం ఉన్నాము. జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ అనే యొక్క దివ్య గ్రంథాన్ని మన చేతిలో ఉంచి ఒక్కొక్క ఉత్తరంలో, ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తూనే ఉన్నాడు దేవుడు. ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకి ఒక ఉత్తరాన్ని రాశాడు. హెబ్రీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాశాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందో. హెబ్రీయులకి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు కలిసి ఉంటాయి. ఆ వచనాన్ని ఒకసారి మనము ఆలోచిద్దాం. 13వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏమంటున్నాడండి? ప్రతిదినము ఏం చేయాలంట? మనము ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ఎంత మంచి మాట! పౌలు గారు ఎంత చక్కగా హెబ్రీయులకి ఉత్తరాన్ని రాస్తున్నాడండి. అసలు బుద్ధి అంటే ఏంటి? దీని వలన ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి? అంతే కదండి. బుద్ధి చెప్పుకుంటే ప్రయోజనం ఏంటో తెలియాలి మనకి. ఒకవేళ బుద్ధి చెప్పుకోకపోతే నష్టం ఏంటో కూడా మనకు తెలియాలి. ఆయన ఉద్దేశం ఏంటి? రాత్రి మనం పరిశీలనగా ఆలోచిద్దాం. ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడు? హెబ్రీయులకు రాస్తున్నాడు. అంతే కదండి. ఆ అధ్యాయం ప్రారంభం పైన పెద్ద అక్షరాలతో ఉంటుంది. ఏమంటే హెబ్రీయులు, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చక్కగా ఉంది. మరి హెబ్రీయులకు రాస్తున్నాడు కదా, మరి ఏమండి అబ్రహాము గారు హెబ్రీయుడు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు ఎవరు? హెబ్రీయుడు అయినటువంటి అబ్రహాము గర్భాన పుట్టినటువంటి ఇస్సాకు యాకోబు నుండి ఇశ్రాయేలీయులు వచ్చారు. అయితే అందరూ హెబ్రీయులే. ప్రారంభములో ఇశ్రాయేలు కాకముందు అందరూ హెబ్రీయులే. ఎందుకంటే అబ్రహాం గారు హెబ్రీయుడు. అబ్రహాం గారు గర్భాన పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు అయితే, ఇస్సాకు గర్భాన పుట్టినటువంటి కుమారుడు యాకోబు అయితే, యాకోబు గర్భాన పుట్టినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీయులు. కాబట్టి కనుక ఇశ్రాయేలీయులు కాకముందు హెబ్రీయులకు రాస్తున్నాడు. ఎవరు? పౌలు గారు ఏమంటున్నాడు? 13వ వచనములో నేడు మీరాయన శబ్దము వినిన ఎడల అన్నాడు. అంతే కదండి. నేడు మీరాయన శబ్దం వినాలి. వింటే మీకు అదృష్టం. ఇంతకీ శబ్దం అంటే ఏంటి? ఎందుకంటే శబ్దం వినమంటున్నాడు కదండి. శబ్దము అంటే ఏదో కాదు, వాక్యము. శబ్దం అనగానే వాక్యమును మీకు అర్థం కావాలి. అంటే వాక్యము మనిషికి చాలా అవసరం, అత్యవసరం. అది వినాలి అంటున్నాడు. చూడండి, శబ్దం వింటున్నామా? మరి ఈరోజు మనం వాక్యం అనే శబ్దాన్ని గ్రహించుకుంటున్నామా?
ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే వినకపోతే ఏమవుతుంది, ఒకవేళ విన్నా కూడా వినిన ఎడల వింటూ కూడా కోపము పుట్టించి నప్పటి వల్లే అన్నట్టు చూడండి. చాలా మంది అంట ఇలాగే వాక్యం విన్నారంట, విని ఏం చేశారంట, దేవుడికి కోపం పుట్టించారంట. చూడండి, కోపము పుట్టించినప్పటి వాళ్ళే అన్నాడు. చూడండి, అంటే మనము వింటున్నాము వాక్యాన్ని. ఈ పత్రిక రాసేటప్పటికి చాలా మంది కూడా విన్నారంటండి వాక్యాన్ని. విని మారాల్సినటువంటి మనుషులు మారకుండా ఏం చేశారంట, దేవునికి కోపం పుట్టించారంట. దేవుడు ఫీల్ అవుతున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారిని, నువ్వు రాయనైనా ఇలాగే అందరూ కోపం పుట్టించారు నాకు, ఆ పుట్టించినటువంటి విధానం ఏంటో ప్రజలకు తెలియాలి అని చక్కగా పత్రికను, గ్రంథాన్ని రాస్తున్నాడండి. ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలి. అసలు ముందు వాక్యం విన్నవాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా కోపం పుట్టించారు, ఆ విషయాన్ని ఇక్కడెందుకు గుర్తు చేస్తున్నాడు అన్న విషయం మనకు తెలియాలి. ఇప్పుడు మరి ఎవరు కోపం పుట్టించినటువంటి తరము, ఏ తరము అన్నది మనం ఒకసారి ఇక్కడ ఒక చేయబెట్టి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథానికి రండి. న్యాయాధిపతుల గ్రంథము, యెహోషువ గారి తర్వాత న్యాయాధిపతులు ఎంటర్ అయిపోతారు. ఏమండి, న్యాయాధిపతుల గ్రంథము అందరూ చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. న్యాయాధిపతుల గ్రంథము 199వ అధ్యాయము, పాత నిబంధన 199వ అధ్యాయము, రైట్. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తరం వాళ్ళందరూ ఏమైపోయారంట, పితరుల యొద్దకు చేర్చబడిపోయారంట. అందరూ వెళ్ళిపోయారు, లోకాన్ని వదిలేసి, శరీరాన్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. పితరుల యొద్దకు చేర్చబడిరి అని ఉంది చూడండి, అంటే వెళ్ళిపోయారండి లోకాన్ని వదిలి. ఏమండి, ఏ తరమైనా కూడాను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందేనండి. ఎవరు శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు. శాశ్వతుడు ఒక్క దేవుడు తప్ప ఎవరు శాశ్వతుడు కాదు అని మీకు అర్థం కావాలి. అంటే ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత అంటే వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ బిడ్డలు వచ్చేసారు, అంతే కదండి. వారు వెళ్ళిపోయారు, వాళ్ళ బిడ్డలు వచ్చారు, బిడ్డల తరం వచ్చింది. ఇప్పుడు వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. ఏమైందంటండి, పెద్దవాళ్ళు చనిపోయారు అందరూ ఆ తరములో. ఇప్పుడు పిల్లల తరం వచ్చేసింది. ఆ పిల్లలకి అసలు ఒకనాడు ఇశ్రాయేలీయులకి అరణ్యములో ఎంత పోషించాడో, ఎంత పెంచాడో, ఎంత నడిపించాడో, ఆ 40 సంవత్సరాలు అరణ్యములో ఏ రీతిగా నడిపించాడో, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, ఏమండి, ఆకాశం నుంచి మన్నాను ఎలా కురిపించాడో, ఈ సంగతి అంతా పితరులతో అంతమైపోయిందట. నెక్స్ట్ బిడ్డల కంటే ఎవరు ఏం చెప్పలేదంట. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే దేవుడు ఎవరు అన్న సంగతి వాళ్ళ బిడ్డలకు తెలియట్లేదంట. ఈనాడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. పెద్దవాళ్ళకి దేవుడి గురించి తెలియకపోతే బిడ్డలకు ఏం చెప్తారు? న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి ఒక భయంకరమైన సంగతి ఏంటంటే, పెద్దవాళ్ళందరూ పితరుల దగ్గరికి వెళ్ళిపోయారు. వారి తర్వాత బిడ్డల తరం వచ్చింది. బిడ్డల తరం వచ్చినప్పుడు వారు యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందంటండి. దేవుడు ఎవరో మాకు అసలు తెలియదండి అంటున్నారు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది మీరు చెప్పండి. పెద్దవాళ్ళు బిడ్డలకు చెప్పుకోకుండా కన్ను మూయటం వల్లే కదా. అదే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పుంటే దేవుడు తెలిసేది, దేవుడు కార్యక్రమాలు తెలిసేవి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు గమనించాలి. అంటే పెద్దవాళ్ళకి వాక్యం ఎంత అవసరమో మీకు తెలియాలి. ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. ఏం తరం అంటే దేవుణ్ణి ఎరుగని తరం. అసలు దేవుడు అంటే ఏంటో కూడా తెలియదంటండి. ఎంత బాధాకరమైనటువంటి విషయం. కన్న తండ్రి అడుగుతున్నాడు గ్రంథంలో, నేనెవరో తెలియకుండా బ్రతికేస్తున్నారే. న్యాయాధిపతుల కాలానికే 11వ వచనం. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోకుండా బ్రతకటం వలన దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసా? దేవుడు పరిస్థితి ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా అండి? 11వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి, ఏమండి, కామ ఉంది అక్కడ. దేవుణ్ణి తెలుసుకోకుండా బ్రతకటం దేవునికి
కీడు చేయటం అన్నమాట. మీరు అనుకోవచ్చు, నేనెవరికి కీడు చేయట్లేదండి, నేను నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను, ఏమండి నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను, నా పొలాన్ని నేను పండించుకుంటున్నాను, పొలానికి ఇంటికి ఉద్యోగానికి ఇంటికి నేను ఎవరిని యొక్క అన్యాయం చేయలేదండి అని నువ్వు అనుకోవచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, అన్ని చేస్తున్నావు బాగానే ఉంది, అసలు నా గురించి నువ్వు తెలుసుకోకుండా బ్రతకటమే దేవునికి కీడు చేయటం అంట. ఆ బాధ ఎంత బాధగా ఉందండి ఆ మాట. 60 వచ్చినాయి, 70 వచ్చినాయి, 80 వచ్చినాయి, దేవుని గురించి ఇంకా నువ్వు తెలుసుకోకుండా ఉంటున్నావా? అయితే నువ్వు దేవుడికి 60 సంవత్సరాల కీడును తలపోసావు. తెలుసా నీకు ఆ విషయం? దేవుడే చెప్తున్నాడు. ఈ నోరు దేవుని కోసం మాట్లాడకుండా, ఏమండి ఈ కళ్ళు దేవుని కోసం చదువుకోకుండా, ఈ చెవులు దేవుని కోసం వినకుండా ఆ శబ్దాన్ని, ఆ వాక్యాన్ని, ఒకవేళ నీ జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నావంటే 60, 70, 80 సంవత్సరాల కీడును నువ్వు దేవునికి నూరిపోసి మరీ వెళ్ళిపోతున్నావు అని అర్థం. వాడబడుతుందా దేవుని నోరు? దేవుని కొరకు ఈ నోరు. ఒకసారి ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. గ్రంథాన్ని ఓపెన్ చేస్తే దేవుని బాధ కనిపిస్తుంది. నేను ఎప్పుడు కీడు చేశానండి అని మీరు అనుకోవచ్చేమో. నా తిండి నేనే తింటున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి. ఏం కీడు చేశారు? దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండటమే కీడు. ఎంత బాధాకరమైనటువంటి విషయం. మరి తెలుసుకున్నావు నువ్వు? అందుకంటున్నాడు, ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి పట్టించుకోవట్లేదంటండి. అసలు విసర్జించంటే తీసేసి, తోసేసి, పట్టించుకోకుండా నీ మట్టుకు నువ్వు బ్రతికితే దేవునికి నువ్వు కీడు తలపెడుతున్నట్టు. ఏమిటి? విసర్జించి బయలు దేవతలను పూజించి. 12వ వచనం, తమ చుట్టూ నుండి జనుల దేశములలో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండటమే, బ్రతకడమే దేవునికి కోపం పుట్టించటం. ఎవరికి అర్థమవుతుంది? ఏ వ్యక్తిని కదిలించినా, ఏ క్రైస్తవుని కదిలించినా, ఏ విశ్వాసాన్ని కదిలించినా, దేవుని గురించి నువ్వేం తెలుసంటే నాకు ఏం తెలియదు అంటాడు. పండుగలకు బట్టలు కొనుక్కొని వేసుకోవటం తెలుసు, పండుగలకు పిండి వంటలు వండుకొని తెలుసుకోవటం తెలుసు, పండుగలకు ఇంటికి పెయింటింగ్ వేయటం తెలుసు, చర్చికి పెయింటింగ్లు లైటింగ్లు వేయటం తెలుసు, అంతవరకే తెలుసు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా వరకు నువ్వేం తెలుసుకోకుండా ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో నీ దైనందిన జీవితంలో, అయితే నీవు నాకు కీడు తలపెడుతున్నావని అర్థం. ఇలాంటి వారి పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు? కోపం రగులుతుందంట. అసలు నేను పంపించిందే ఈ లోకంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా ఊరేగటానికి కాదా? నేనంటూ ఒకడున్నానని గాలిని దయచేసినటువంటి నేను, ఊపిరిని దయచేసినటువంటి నేను, ఈ భూమి మీద సర్వ సంపదలు ఇచ్చినటువంటి నేను, నా గురించి నువ్వు ఆలోచన చేయకుండా నన్ను మర్చిపోయి బ్రతకడమే నేను నీ పట్ల కోపము ప్రస్తావిస్తున్నాను. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. ఆ కాలానికే ఒక తరం వచ్చింది, దేవుని ఎరుగని తరము. ఇశ్రాయేలు దేవునికి ఏం పుట్టించారంటే ఆ రోజు దేవుని తెలుసుకోకుండా. ఎట్ ద సేమ్ టైం నేటి క్రైస్తవులుగా మనము దేవుణ్ణి తెలుసుకున్నామా? ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకుండా మన జీవితాన్ని కొనసాగిస్తే మనం కూడా దేవునికి కోపం పుట్టించినట్టే. మేధావులన్న వాళ్ళకి దేవునికి అర్థం కావట్లేదు. బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రాన నాకు దేవుడు తెలుసు అని అనుకుని భ్రమలో ఉన్నావేమో. ఆలోచించు. ఈ రాత్రి అందరి చేతిలో బైబిల్ ఉంది, కానీ బైబిల్ గురించి తెలియదు. కోపం పుట్టించిరి అంతే కదండి. కోపం పుట్టించిరి.
కోపం రావటానికి కారణం హెబ్రీయులకు రాసిన పత్రిక. మళ్ళీ ఇక్కడికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎక్కడ చదివాం మనం? నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల, ఇలాగే ఒకళ్ళు విన్నారు, ఆ తరం వారు చనిపోయి వెళ్ళిపోయారు, బిడ్డలకి ఏం చెప్పలేకుండానే వాళ్ళు కూడా దేవుని ఎరుగున తరం కూడా పుట్టింది. నాకు ఇప్పుడు వాళ్ళు కోపం పుట్టిస్తున్నారు. తెలుసుకోకుండా ఉంటాం కోపం. మీరు అనుకుంటారు మనకి ఎందుకంటే ఉదయకాలం ఆరాధనకి వెళ్ళాం కదా, ఏమి నేర్చుకున్నావు ఆరాధనలో, ఏం తెలుసుకున్నావు ఆరాధనకి వెళ్ళి? నిన్న విన్నా మనం ఆరాధన ఎన్ని రకాలు, ఏది నిజమైన ఆరాధన, ఏది దొంగ ఆరాధన, ఏది యేసు ప్రభు ఆరాధించిన ఆరాధన నిన్న రాత్రి మనం ఇదే సదస్సులో విన్నాం. మనం విని కూడా కోపం పుట్టిస్తున్నామేమో. కోపము 13వ వచనం, కోపము పుట్టించినప్పటి వలే. కోపము పుట్టించారంట ఒకప్పుడు, అప్పటి వలే. ఎవరు? న్యాయాధిపతుల కాలంలో కోపం పుట్టించారంట. ఏంటి కోపం అంటే? ఏం చేయాల? దేవుణ్ణి తెలుసుకోకపోవటమే. అమ్మో, ఇప్పుడు తెలియకుండా ఎంతమంది దేవుడు కోపం పుట్టిస్తారో చెప్పండి. కుటుంబంలో భర్తకు దేవుడి గురించి తెలియదు, భార్యకు దేవుడి గురించి తెలియదు, బిడ్డలకు దేవుడి గురించి తెలియదు. అంటే ఒక కుటుంబం మొత్తం మీద దేవుడికి ఇప్పుడు కోపం వస్తుంది. ఇలాంటి కుటుంబాలు ప్రపంచంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? కోపం రేజ్ అయిపోతుంది దేవుడికి. ఎవరికి అర్థమవుతుంది? దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు అనుకుంటున్నారే కానీ దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుడికే విసర్జించి కోపం పుట్టించినప్పటి వల్లే మీరుండొద్దు. హెబ్రీలారా, ఇశ్రాయేలులారా, నేడున్న క్రైస్తవులారా, కోపం పుట్టిస్తున్నారేమో బైబిల్ చేతిలో ఉండిపో కూడా తెలుసుకోకుండా. ఒకవేళ తెలియజేద్దామని ఎవరైనా సేవకుడు వచ్చి చెబుతుంటే ఇదిగో దొంగ బోధని, అబద్ధ బోధని, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారని చెప్పి దారి మళ్ళిస్తున్నారేమో. జాగ్రత్త, తెలుసుకోవాలి మీరు. కళ్ళు పనిచేసేటప్పుడే, చెవులు పనిచేసేటప్పుడే, అవయవాలు సరైనటువంటి క్రమంలో ఉన్నప్పుడే దేవుణ్ణి తెలుసుకో. కోపం పుట్టిస్తున్నామేమో. కోపం రావటానికి కారణం ఏంటో తెలుసా? ఇన్ని మాటలు విని కూడా కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీరు కూడా అలాగే విని మీరు కూడా హృదయాన్ని కఠినపరచుకుంటున్నారేమో. ఏముందిలే అని, దేవుడు అంటే ఏముందిలే లైట్ అని లైట్ తీసుకుంటామేమో. ఇంకా వయసు ఉందిలే, మంది ఇంకా వయసు ఏం పోయిందని నువ్వు అనుకుంటున్నామేమో తెలుసుకోకుండా. కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. కఠినపరచుకుంటున్నామేమోనండి. ఏమన్నా నిజంగా దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోకూడదండి బాబు. మర్చిపోయారు వాళ్ళు. ఎర్ర సముద్రం దాటిన సంగతి మర్చిపోయారు, మన్నాను కురిపించిన సంగతి మర్చిపోయారు, పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టి నడిపించినటువంటి మర్చిపోయారు, ఒక జత చెప్పులతో వెళ్ళినటువంటి 40 సంవత్సరాలు ఒక జత చెప్పులతోనే నడిచి వెళ్ళిన సంగతి మర్చిపోయారు. ఎక్కడ ఏ గ్యాస్ పొయ్యి లేకుండా ప్రశాంతంగా వంటతో నడిపించాడే. నాన్ వెజ్ను కూడా, పూరీలను కూడా తీసుకొచ్చేసి నాన్ వెజ్తో కూడా పెట్టి పోషించాడే. బండ నుంచి నీళ్లు రప్పించాడే. అన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు మేళ్ళు. దేవుడు ఈరోజు మనల్ని ఎంతగా పోషిస్తున్నాడు దేవుడు. 24 గంటలు నీ గుండె ఆడటానికి దేవుడి యొక్క ప్రమేయం లేదంటారా? నీకు ఇచ్చిన 60 సంవత్సరాలు నీ గుండె ఆడించాడే. ఆ గుండె ఆడించిన దేవుడు ఎక్కడున్నాడు? నీ చేతిలోనే ఉన్నాడు, ఆ గ్రంథం రూపంలో. అలాంటి గ్రంథాన్ని ఏ రోజున ఓపెన్ చేసావా? ఒకవేళ ఇంకా ఓపెన్ చేయలేదేమో, నీ వలన ఈ రాత్రి దేవుడికి కోపం వస్తుంది. ఒకనాడు న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు పట్ల కోపిస్తున్నాడు, నేడు క్రైస్తవుల పట్ల కోపిస్తున్నాడు. జాగ్రత్త అని చెప్తున్నాడు. చూడండి, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ఎంత కఠినపరచబడ్డారు అని అంటే, ఏమండి, నా పేరే మర్చిపోయారు అంటున్నాడండి. దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి వచ్చిందంటే దేవుడి పేరే మర్చిపోయారు. ఏ నేడు తరం అది? న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు దేవుని పేరు మర్చిపోయారు. అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు. ఈ క్రొత్త నిబంధనలకు వచ్చి ఒక మాట చూద్దాం. క్రొత్త నిబంధనలు తిమోతికి రాసినటువంటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం
2వ అధ్యాయము చూడాలి ప్రియమైన దేవుని వారలారా. నకిలీ బోధ ఉండదు ఇక్కడ. స్వచ్ఛమైన బోధ, పరిశుద్ధమైన బోధ, కల్తీ లేని బోధ ఇక్కడ ఉండేది. మీకు అరుపులు, కేకలు, అల్లర్లు ఇక్కడ ఉండవు. పరలోకానికి నడిపించే బోధ, కుటుంబాన్ని నిలబెట్టే బోధ, దేవుని మనసును తెలియజేసే బోధ, దేవునికి దగ్గర చేసే బోధ ఇది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన దేవుని ఉద్దేశం ఇక్కడ కూడా తెలియచేస్తున్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, సత్యము అంటే వాక్యం మీకు తెలుసు, యోహాను 17:17 ప్రకారంగా సత్యము అంటే వాక్యమును గురించిన అనుభవగానము గలవారే ఉండవలనని ఇచ్చేస్తున్నాడు. కొత్త నిబంధనలో కూడా దేవుని కోరిక ఒకటి ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, నా ప్రజలందరూ రక్షణ పొందాలంటే బాప్తిసం తీసుకోవాలి. ఇది ఆజ్ఞ. బాప్తిసం తీసుకున్నటువంటి నా బిడ్డలందరూ వాక్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం రావాలని తిమోతి గారి పత్రికలో ఎప్పుడో ఘంటాపథంగా మోగుతోంది ఈ వచనం. మరి కుటుంబంలో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? మరి కుటుంబంలో బాప్తిసం తీసుకున్నటువంటి వారు వాక్యాన్ని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం ఎంతమందికి వస్తుంది? బాప్తిసం తీసుకోకుండా, బాప్తిసం తీసుకొని రక్షణలోనికి వచ్చి రక్షణ గురించినటువంటి అనుభవ జ్ఞానం ఇంకా నువ్వు రాకుండా ఉన్నావంటే, ఇప్పుడు నేడున్నటువంటి క్రైస్తవులకి ఆనాటి ఇశ్రాయేలీలకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయంటారు? లేదు, మీరు చెప్పండి. బాగా ఆలోచించాలి. బాప్తిసం తీసుకుని ఏ అనుభవాన్ని సంపాదించావు? వాక్యం గురించినటువంటి అనుభవాన్ని ఏం సంపాదించావు? వాక్యం గురించి నువ్వేం తెలుసుకోలేకపోయావు. వాళ్ళు తెలుసుకోకుండా దేవుని కోపం పుట్టించారు. మనం కూడా బాప్తిసం తీసుకుని దేవుడి గురించి తెలుసుకోకుండా మనవల విషయంలో కూడా దేవుడు కోపడుతూనే ఉన్నాడు. ఏ విషయమైనా కూడా ఆనాటి తరమైనా ఈనాటి తరమైనా టోటల్గా దేవుని బిడ్డలందరూ దేవునికి కోపమే పుట్టిస్తున్నారే తప్ప దేవుని కోపాన్ని తగ్గించేటటువంటి వాళ్ళు ఎవరు లేరు ప్రియమైన దేవుని వారలారా. అక్కడక్కడ ఒక్కొక్క తరంలో ఒక్కొక్క భక్తుడే కనిపిస్తూ ఉంటాడు. ఈ తరంలో నువ్వెందుకు భక్తుడిగా మారకూడదు? లేదు, ఇంత చెప్పిన తర్వాత కూడా నేను బాప్తిసం తీసుకోను, నాకు ప్రభుత్వం మాకు సంబంధం లేదు, రక్షణకు వచ్చినటువంటి అనుభవ జ్ఞానం మాకు అవసరం లేదు, వాక్యం ఏంటి నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని ఒకవేళ అంటే ఆయన కోపాన్ని నువ్వు ఇంకా పెంచుతున్నట్టు. నీకేనే ఏంటి కోపం? దేవుడికి కూడా కోపం ఉంది. ఆయన కోపం ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయిందో తెలుసా అండి? ఇంకా నువ్వు తెలుసుకోలేకపోతే ఏమన్నా నీకు ఒక 20 సంవత్సరాలు అనుకో, 20 సంవత్సరాల బైబిల్ జ్ఞానం ఉండాలి నీ దగ్గర. నీకు 70 సంవత్సరాలకు 70 సంవత్సరాల బైబిల్ అనుభవ జ్ఞానం ఉండాలి నీ దగ్గర. నీకు 60 సంవత్సరాలకు 60 సంవత్సరాల అనుభవ జ్ఞానం నీ దగ్గర ఉండాలి. ఇంకా నీకు ఏ అనుభవ జ్ఞానం రాకపోతే నీ వల్ల దేవుడు కోపపడుతున్నాడు. ఎంతగా కోపపడుతున్నాడో తెలుసా? ఆనాటి ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు, ఈనాటి క్రైస్తవుల గురించి ఆలోచించగలిగితే దేవుణ్ణి ఎరుగక, దేవుని దగ్గరికి రాక, బాప్తిసం తీసుకోక, దేవుడంటే పట్టినట్టుగా ఒకవేళ నువ్వు ఉంటే నీ వల్ల ఆయనకి కీడు జరుగుతుంది, నీ వల్ల దేవుడు కోపపడుతున్నాడు. ఆ కోపానికి నువ్వు బలవుతున్నావేమో, జాగ్రత్త. ఆయన కోపం ఎలా ఉంటుంది ఒకసారి బైబిల్లో చూస్తారా? అదే జరుగుతుంది ఈరోజు. కుటుంబాల్ని పట్టి పీడిస్తున్నాడు దేవుడు కూడా. ఏ కుటుంబాన్ని నిద్ర లేకుండా చేస్తున్నాడు దేవుడు. మర్యాదగా దేవుని వైపు తిరగండి, ఆయన కోపాన్ని తగ్గించండి అంటున్నాడు. రేపొద్దు పుండి మీద కారం చల్లినట్టుగా రేపొద్దు ఇంకా దేవుల్లో ఉండటం అంత ఉత్తమం. కుటుంబాలకి ఇంకా ఆరోగ్యం ఎంతకంటే ఏం లేదండి. చూస్తారు ఆయన కోపం ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందో. కీర్తన గ్రంథము మనసు చూడండి అండి, దేవుని మనసు చూడండి, బైబిల్ చూడండి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం. వీరి కఠినం పెరుగుతోంది, దేవుడు కోపం కూడా. ఇంత చెప్పినా కూడా ఆయన శబ్దాన్ని చెవి దగ్గరికి వెళుతుంది కానీ ఎవరు కదలరు, ఇంటి గడప కూడా దాగరు. అంటే నువ్వేమైపోయావు? కఠినం పెరిగిపోతుంది. నేనే లేదేంటి ప్రార్థనకి, నాకేంటి అవసరం? నీకు కఠినం పెరుగుతోంది, కఠినత్వం. దేవుడికేమో అక్కడ కోపం పెరుగుతుంది. తెలుసా నీకు? చూడండి కీర్తన గ్రంథము 78వ అధ్యాయము. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము. బైబిల్లోనే ఉన్నాయండి, నేను ఎక్కడి నుంచో తీసుకురాలేదు, మీ గ్రంథంలోనే ఉన్నాయి కదా. చూడండి 78వ అధ్యాయం 78, 30, 31 వచనాలు.
వారి రాసుకోండి, చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఈ సంవత్సరం వాగ్దానం ఇదే మీకు. ఏమండి 30వ వచనం, వారి ఆశ వారి ఆశ తీరక మునిపే. ఇంకా ఆశ తీరలేదంట, లోకం మీద ఆశ తీరలేదు ఇంకా. వారి ఆశ తీరక మునిపే, ఈ పదాన్ని బాగా కంట్రోల్ చేసుకోండి మీరు. ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగానే. పదం అర్థమవుతుందా? కోపం ఏ రేంజ్లోకి వెళ్తుందా? ఆశ తీరలేదంట లోకం మీద, భోజనం ముందు కూర్చున్నారంట. ఇప్పుడు ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగానే ఉందా అండి? ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగింది. దిగాను ఏమర్థమవుతుందో తెలుసా? ఆహారం నోట్లో ఉంది, గుట్టకేయలేదు. ఇంకా గుట్టకేయడానికి ఎంత టైం పట్టుద్దండి? ముద్ద నవిలి గుట్టకేయడానికి ఎంత టైం పట్టుద్ది? గంట సేపు పట్టుద్ది ఏంటి? గుట్టక వేసే సంగతి కూడా తెలియదు, మింగేస్తా ఉంటారు కదండి. ముద్దలు 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 మింగేస్తా ఉంటాం కదా. ఆహారం నోట్లో పెట్టుకుని ముద్ద ఇంకా దిగలేదంట గొంతులోకి. గొంతు అందరికి ఉందిగా, గొంతులోకి ముద్ద ఇంకా దిగలేదు. కానీ కోపము పరలోకములో నుంచి దేవుని కోపం భూమి మీదకి దిగి నిన్ను లేపేసింది. కోపం ఏ స్టేజ్లో ఉందో చూడండి. భోజనాలు చేస్తున్నటువంటి వారలారా, ముద్దలు మింగుతున్న వారలారా, ఈ ముద్దలు దేవుడివి, ఈ ఆహారం దేవుడిది. దేవుని ముద్ద గురించి తెలుసుకోకుండా ముద్ద తింటున్నావేమో, ఓ రోజు ముద్ద దిగదు నీకు. అన్ని వండుకుని సిద్ధం చేసుకుంటూ ఉంటాం, భోజనం చేద్దామని నోటి దగ్గరికి వెళ్ళేసరికి ముద్ద దిగలేదు, దేవుని కోపం దిగింది. వీడికి ముద్ద దిగకూడదు అనుకున్నాడు అంతే. వీడికి గొంతులో నుంచి ముద్ద దిగకూడదు అనుకున్నాడు అంతే, ఫిక్స్ అయిపోయాడు. ముద్ద గొంతులో దిగకూడదు, నా కోపం మాత్రం వీడి మీదకు దిగాలి. ఒట్టి మాటలండి, ఒట్టి మాటలండి. చూడండి, ఎలాంటి వారినైనా వదలరా, ఎలాంటి వారినైనా వదలరా, అక్కడ ఉంచండి. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించును. బలిసిన వారిని అంటే అర్థం ఏంటి తెలుసా? నాకేంటి, నేను అన్ని సెటిల్ అయిపోయాను కదా. ఏమండి, నాకేంటి, నేను అన్ని సెటిల్ అయిపోయాను కదా. ఉద్యోగంలో సెటిల్ అయ్యాను, వ్యాపారంలో సెటిల్ అయ్యాను, ఏమండి పొలాల్లో చక్కగా రాబడిని సంపాదిస్తున్నాను. నాకేంటి, ఒక సంవత్సరం కరువు వచ్చినా కూడా ఇబ్బంది లేదు. కదండి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను బలిసిపోయాను కదా అని. కానీ దేవుడు అంటున్నాడు, బలిసిన వాళ్ళని కూడా నేను, బలిసిన వాడు కూడా ముద్ద తినాల్సిందేగా. బలిసిన వాడు ఏమన్నా నోట్ల కట్టలు తింటాడా? ఏమండి, దేవుడండి. ఎవరికి అర్థమవుతుంది దేవుని మనసు? ఎవరికి అర్థమవుతుంది? బైబిల్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది, మిమ్మల్ని ఓపెన్ చేయనివ్వరు. స్వచ్ఛమైన బోధ, కల్తీ లేని బోధ, ఇది పరిపూర్ణమైన బోధ, పరలోకానికి తీసుకెళ్లే బోధ, దేవుని కోపాన్ని తగ్గించే బోధ ఇది. ఒకనాడు ఇట్టాగే రెచ్చిపోయి వాళ్ళు కోపం తెప్పించారంట, ఎరుగకుండా బతికారంటండి. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా ఎరుగకుండా బతుకుతున్నావేమో, దేవుణ్ణి తెలుసుకోకుండా బ్రతుకుతున్నావేమో, అయితే నువ్వు రోజు ముద్ద నీకు దిగదు. సడన్గా 108కి ఫోన్ కొట్ట ఉపయోగం లేదు. ఆల్రెడీ చనిపోయిన తర్వాత ఎందుకమ్మా 108 కొట్టారు? ఆ పదం మీకు అర్థమవుతుందో లేదో. వీడికి ముద్ద దిగకూడదు అనుకున్నాడు, కోపం దిగింది పరలోకంలో నుంచి. అలాగే ఉంది. మళ్ళీ చూడండి, వారి ఆశ తీరక మునిపే. ఆశ, అంత ఆశే. లోకం మీద ఆశ, తిండి మీద ఆశ, బట్టల మీద ఆశ, ఏదో ఒక ఆశ అంటే ఉందో లోకం మీద. ఆ ఆశ తీరక మునిపే హ్యాపీగా భోజనం చేసిన దమ్ బిర్యానీ ఉందని చక్కగా వండుకుని కూర్చోవచ్చేమో ఏదో ఒక రోజు. ఈరోజు ప్రతిరోజు దమ్ బిర్యానీయే. ఒకప్పుడు పండగకు ఎప్పుడో తినేవాళ్ళం, ఈరోజు ప్రతిరోజు నాన్ వెజే కదా. ఆశ 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 తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో. నవ్వులుతున్నారు. గుట్టకేయిలా, ముద్ద లోపలికి దిగక మునిపి నుండగానే అర్థం ఏంటి? ఇంకా గుట్టకేయకుండానే దేవుని కోపం వారి మీదకి దిగింది. నువ్వు అనుకోవచ్చు, చేతికి అందాడు కదా నా కొడుకు అని నువ్వు అనుకోవచ్చు. ఇక మంచి టైంలో నాకు ఆసరాగా ఉన్నాడు. ఎవరి కాలంలో పుట్టిన బిడ్డలు
బలవంతుని చేతిలో బాణాలు అయిపోతారు. ఏమన్నా నాకు ఇంక దిగులేంటి, అక్కడికి వచ్చాడు చేతికి అని చెప్పి నువ్వు అనుకుంటావు నీ బిడ్డ గురించి, ఎవరి బిడ్డ గురించి. కానీ ఏ రోజు లేపేస్తాడో తెలియదు. నాన్న ఉంటాడు, కొడుకుని లేపేస్తాడు. కోపం ఏ రేంజ్లో ఉందో చూశారండి. కుటుంబాలను దేవుడు వెంటాడుతున్నాడు. వండుకున్న ముద్ద దిగనివ్వడు, యవనానికి వచ్చినటువంటి బిడ్డను ఉండనివ్వడు. దీని అంతటికి కారణం ఒకటే, నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు, దేవుణ్ణి పట్టించుకోలేదు. నువ్వు దొరుకుతావు, నువ్వు నాకు తినేటప్పుడు దొరకవా? నువ్వు నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డ దొరకడా నాకు? ఏంటండి ఆ మాటలు? తిరగవా ఇప్పటికైనా దేవుని వైపు? ఓ రోజు ఇలాగే కోపం పుట్టించారు. హెబ్రీ పత్రిక రాస్తున్నాడు పౌలు గారు క్రైస్తవ సంఘానికి, మారండి నాయన, ఇప్పుడైనా మారండి అంటున్నాడు. కఠినపరుచుకోవద్దు అంటున్నాడు. కదలండి దేవుని కొరకు. ఈరోజు కాళ్ళు దొంగ బోధలు కదులుతున్నాయి తప్ప స్వచ్ఛమైన బోధ, పరలోకానికి వెళ్ళే బోధకు మాత్రం కదలతలేదంటే అర్థం ఏంటి తెలుసా? కఠినలు అయిపోయారు అంతే. మేము కదలం అంతే, మేము భీష్మించుకుని కూర్చున్నాం. ఏంటి కఠినత్వం? ఏదో ఒక రోజు నిన్ను పండబెడతాడు, మంచం ఎక్కిస్తాడు. బైబిల్లో మాటలు ఇవన్నీ. అంత దూరం అవసరం అంటారా? కఠినం ఒకరికొకరు ఏం చెప్పుకోమంటున్నాడు ఇప్పుడు? బుద్ధి తెచ్చుకోండి. ఓనాడు ఇశ్రాయేలు ఇలాగే కఠినత్వం వచ్చేసింది, మీరు కూడా ఇలా కఠినలు అయిపోతున్నారేమో, బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. పైగా మనుషులు ఎలా ఉన్నారంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, వాక్యాన్ని వివరించడం తెలియదు ఈనాటి సేవకులకు. టైం పాస్ చేసేస్తున్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, దేవుని మనస్సును తెలియచేయి, దేవుని బాధను తెలియచేయి. 3వ అధ్యాయము 15వ వచనం, కంటిన్యూ వచ్చిన. ఇప్పుడు అర్థమైపోవాలి మీకు. మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, ఈ కఠినత్వాన్ని వదులుకో. చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత, పాపము వలన కలుగు భ్రమ చేత అన్నాడు చూడండి. భ్రమ చేత పాపము వలన కలుగు భ్రమ అంటే అందరంట కఠినలు అయిపోయి ఏం చేస్తున్నారంట? పాపము వలన భ్రమలో కొట్టుకుపోతున్నారంట. నాకేంటి చక్కగా చర్చికి వెళ్తున్నాను, నాకేంటి చక్కగా దేవుని పాటలు పాడుతున్నాను, నాకేంటి చక్కగా నేను ఎక్కడికంటే అక్కడికి వెళుతున్నాను కదా, నన్ను ఎవరు ఏం చేస్తారు, నేను దేవుడితో మాకు సంబంధం లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అని భ్రమలో ఉన్నారంట. ఆ భ్రమే ఒక పాపం అంట. ఏమండి, ఇంత మంచి మాటలు నీ చెవిన శబ్దము వినపడుతున్నా నువ్వు కదలలేదంటే నేనేమనాలి మీరు చెప్పండి? పాపం అనే భ్రమలో ఉన్నారు, పాపం అనే భ్రమలో ఉన్నారు అంటున్నాడు. చూసారు లేదో? ఏమండి మీరు అనుకోవచ్చు, ఏమండి ప్రపంచంలో నేను ఒక్కడనే ఉన్నానా? పాపం చేసేవాడిని చాలా మంది ఉన్నారు కదా, పాపంలో నువ్వు అనుకున్నావేమో. ఎవరో కోసం నువ్వు చూడొద్దు. భ్రమలోనికి వెళ్ళిపోతున్నావు. మనిషి భ్రమలోనికి వెళ్ళిపోయి కఠినలు అయిపోతున్నాడు. ఏమండి, కఠినత్వం రానంత వరకు చక్కగా పంపుల్లో నీళ్ళు తాగేసేవాడు ఒకప్పుడు. కింద జలాల్లో ఏమొచ్చింది? ఈ మధ్య కఠినత్వం వచ్చేసింది. నోట్లో పోకుంటే ఒగర, చేదు. జలాల్లో కఠినత్వం వస్తే తాగటానికి పనికిరాదు. అర్థమవుతుందో లేదో? కఠినత్వం రానంత వరకు జలాలు బాగుంటే తాగొచ్చు. ఇది మీకు అర్థమైతే జలాల ప్లేస్లో జనాన్ని పెట్టుకోండి. కఠినత్వం రానంత వరకు నువ్వు దేవుడికి ఉపయోగపడతావు. కఠినత్వం వచ్చేసిన తర్వాత నువ్వు దేవుడికి భ్రమలో కొట్టుకుపోవటమే తప్ప దేవునికి ఉపయోగపడవు. బాగా ఆలోచించాలి. కఠినత్వం వద్దు ప్రియమైన దేవుని వాళ్ళారా. పశ్చాత్తాపం మనిషికి ఎంతైనా అవసరం. ఏమిటి మీ దగ్గర ఏమైనా ధనాన్ని ఆశిస్తున్నామా, లేకపోతే మీ దగ్గర ఇంకేమైనా దండుకుంటున్నావా? దేవుని మనస్సును తెలియచేస్తుంది పాఠశాల. ఆలోచించు. ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు దండుకోవడానికి వస్తున్నారో, ఎవరు దేవుణ్ణి తెలియజేయడానికి వస్తున్నారో. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ దేవుని వాక్యముతో ఇంత దేవుని మనసును తెలియచేయడానికి నువ్వు దూరం చేసుకుంటావేమో, జాగ్రత్త. ఇదే కఠినత్వం. ఈ కఠినత్వంలో భ్రమ వస్తుంది. ఈ కఠినత్వంలో దేవుణ్ణి మర్చిపోతున్నారు. మర్చిపోయిన మరుక్షణం దేవుడి కోపం వస్తుంది. కోపం వచ్చిన మరుక్షణము నీవు ముద్ద దిగకుండానే దేవుడి కోపం దిగుతోంది.
అంత అవసరమా అండి మనకి? దేవుల్లో ఉండటం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. ఏమండి, దావీదు బెత్షెబా విషయంలో పాపం చేశాడు, కానీ పశ్చాత్తాపడ్డాడా లేదా? కఠినపరచుకోలేదు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. మనం ఎందుకు పశ్చాత్తాపడకూడదు? ఆయన పశ్చాత్తాపడ్డాడు కనుకనే దేవుడికి ఇష్టానుసారుడైన మనుషుడు అయ్యాడు. మనలో ఏ పశ్చాత్తాపం లేదు కనుకనే మనలో భ్రమలోనే ఇంకా కొట్టుకుపోతున్నాం. ఎవరికి వారు యథార్థవంతులని ఫీల్ అయిపోతున్నారు పాపం చాలా మంది. నాకేంటి, నేను పరిశుద్ధుడిని, నాకేంటని ఫీల్ అయిపోతున్నారు. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు. ప్రతి సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరూ భ్రమలోనే ఉండిపోయారు. కఠినపరచబడ్డారండి. కఠినపరచబడ్డారు కనుకనే దేవుని గురించిన అవగాహన లేదు. కాబట్టి ఈరోజు ఏం మాటలు వస్తున్నాయి తెలుసా అండి? ఏ సంఘానికి వెళితే ఏంటండి, ఎక్కడ చెప్పినా వాక్యమే కదండి. సిగ్గు లేదు. ఎక్కడ చెప్పిన వాక్యమా? ఎక్కడ వాక్యం విని వెళ్ళు. నువ్వు ఎక్కడ వాక్యం వినలేవు. నువ్వు కల్తీ పోతుంది. ఏ సంఘానికి వెళితే ఏంటి, ఎక్కడ చెప్పిన వాక్యం అంటున్నావు అంటే నువ్వేమైపోయావు? కఠినత్వం వచ్చేసింది. నువ్వు భ్రమలో కొట్టుకుపోతున్నావు బిడ్డ. జాగ్రత్త. మనసు మార్చుకో, తెలుసుకో. అన్ని వాక్యాలే కాదు, అన్ని పాలే కాదు. నల్లలు అన్ని నీళ్లు, తెల్లల వాళ్ళని పాలు అనుకుంటున్నామేమో. ఎలా అవుతుంది? ఆలోచించాలి. కఠినత్వం వచ్చేసింది. ఏంటి బ్రదర్ ప్రేయర్కి రావట్లేదంటే, రావట్లేదండి నేను రీజన్లు చెప్తూ ఉంటారు, కారణం చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయామంటే అర్థం ఏంటి తెలుసా? నీలో ఏమొచ్చింది? కఠినత్వం వచ్చేసింది. నేను రాను, పని ఉంది. కఠినత్వం కాదా అండి? నువ్వు వస్తే మాకు ఏమైనా ఉపయోగమే. నువ్వు దేవుడి దగ్గర అవుతావు అని, అదే మా బాధ. అంతకంటే ఇంకేముంటుందండి? ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు మారకపోతే దేవుడి కోపం ఎక్కువైపోతుంది. ఎంత చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే దేవుడు కూడా కోపాన్ని మించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? వచనం చూడండి ఒకసారి. మారవా నువ్వు? ఇక రక్షణలోనికి రావాయిక, నువ్వు బాప్తిసం తీసుకోవాయిక, ఇంకా నువ్వు దేవుడిని తెలుసుకోకుండా ఇంకా నువ్వు 60, 70, 80 సంవత్సరాలు ఇలాగ ముగించుకుని వెళ్ళిపోదామనే నిర్ణయం ఒకవేళ తీసుకుని నీ బిడ్డలకు చెప్పకుండా, నీ బిడ్డలకు మాదిరిగా ఉండకుండా, నీ ఇష్టానుసారంగా ఆశ కలిగి ఒకవేళ లోకం మీద ఎగబడి బ్రతుకుతున్నావేమో, లోకం కోసం ప్రాకులాడుతున్నావేమో పురుగులు బాకినట్టు. కానీ దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. నువ్వు వెడిదిరిగి మారవని, ఈ శబ్దాన్ని నువ్వు వెడిదిరిగి వినవని కదండి. దేవుడి వాక్యం అనే శబ్దాన్ని వినరని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి ఏమన్నాడు తెలుసా అండి? ఏం చేస్తున్నాడో చూడాలి. ఎప్పుడు దేవుని చుట్టూ, దేవుడి వాక్యం చుట్టూ తిరగాలి తప్ప ఎవరి చుట్టూ తిరిగి ఉపయోగం లేదండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కోపంతో మొత్తం దిక్కుండానే కోపం దిగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. మారకపోతే, అర్థం చేసుకోకపోతే, దేవుని తెలుసుకోకపోతే, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక ఏం చేస్తున్నాడో చూడాలి. మీరు తెలుసుకోవాలి, మీరు వినాలి. అందుకే మీకు ముందే చెప్పారు, వింటే మీరు అదృష్టవంతులు, పెడచెవిని పెడితే మీరు అంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. వాక్యం కదా మనకెందుకు ఇలా అనుకుంటున్నారేమో, మాకు అన్ని తెలుసు అనుకునే భ్రమలో ఉంటున్నారేమో. 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక. దేవుడు అంటే ఏంటండి? వాక్యము. దేవుడు అంటే వాక్యమే కదా. ఆది ఏదో వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుడు వచ్చి దగ్గర వాక్యమని పెట్టి చదువుకోండి. మరియు వారు తమ మనస్సులో వాక్యానికి చోటివ్వనొల్లకపోయిరి గనుక. ఉందా అండి? వాక్యానికి చోటివ్వనొల్లపోయిరి గనుక చేరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించుచున్నాడు. భ్రష్టుడు అంటే ఎవరు? దెయ్యంగాడు. ఏం చేస్తున్నాడు? అయ్యా దెయ్యాన్ని పిలిచాడు, భ్రష్టుని పిలిచాడు. నాకు ఎడు తిరిగి పనికి రావట్లేదు వీడు, నీకేమన్నా పనికొస్తాడేమో చూసుకో అన్నాడు. దెయ్యానికి అప్పచెబితే ఇంకా మన బతుకులు ఎలా ఉంటాయండి? ఏమంటే మీకు అర్థమవుతుందా?
దేవుల్లో ఉంటేనే అంతంత మాత్రంగా ఉన్నాయి మన బ్రతుకులు. మరి దెయ్యాన్ని అప్పచెప్తే ఏమిటి? దెయ్యానికి అప్పచెప్తే ఆ పదం అలాగే ఉంది కదండి. మనస్సులు మార్చుకోండి, కఠినత్వాన్ని మార్చుకోండి, మీ మనస్సులో వాక్యానికి చోటు ఇవ్వండి. లేకపోతే చేరాని కార్యములు చేయుటకు ఇక అమ్మో ఇలాంటి పనులు చేస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోయే కార్యక్రమాలు చేస్తారంట. అలా చేసే కార్యక్రమాలకి ఓనర్ ఒకడున్నాడు, లీడర్ ఒకడున్నాడు. ఎవడాడు? దెయ్యంగాడు. వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తాడంట. ఇదిగో నాయన చక్కగా తీసుకోనాను, నాకేం ఉపయోగపడతలేదు వీడు. ఇక నువ్వు వీడితో ఏం చేయించుకుంటావో చేయించుకో. వాడు చేసే కార్యక్రమాలు ఏంటండి? చేయరాని కార్యాలు చేపిస్తాడు నీతో. అవసరమా అండి మనకి? వాడికి అప్పచెప్పాడేమో ఒకవేళ మనల్ని. దేవుణ్ణి ఇంకా మనకి వాడిని అప్పచెప్పలేదు కనుకనే ఈరోజు మనం చక్కగా దేవుని సన్నిధిలో ఇలాంటి వాక్కుల ముందు కూర్చోగలిగాం. అప్పచెప్తే ఏ రోడ్ల మీద కూర్చునే వాళ్ళమో, ఏ అడ్డాల మీద ఎక్కడో కూర్చుని ఏదో బాటిల్స్ ఓపెన్ చేసుకుని కూర్చునే వాళ్ళమేమో. అంతే కదండి. ఇంకా అప్పచెప్పలేదు కాబట్టి ఇలా ఉన్నాం. కఠినత్వాన్ని మార్చుకొని చక్కగా దేవుని కోసం బ్రతకాలనుకునేటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులండి. లేదు అప్పచెప్తే చేరాని కార్యక్రమాలు ఎలా చేస్తారో తెలుసా అండి? వాడు ఏమేమి చేపిస్తాడో తెలుసా అండి? ఇప్పుడు ఈ మాటలను బట్టి వీళ్ళు కఠినులా కాదు అన్నది కూడా తెలిసిపోద్ది. వాడు ఏం చేపిస్తాడో ఇప్పుడు దెయ్యం కూడా చెప్తున్నాడు. నేనేం చేపిస్తానంటే నాకు అప్పచెపితే అని కింద వచనంలో చెప్తున్నాడు చూడండి. అప్పగించిన తర్వాత ఎట్టివారు భ్రష్ట మనసుకు అప్పచెప్పబడినటువంటి వారు, దేవుని గురించినటువంటి కార్యక్రమాలను చేయకోకుండా ఏమంటే లోకాశలలో పరుగులెత్తేటటువంటి వారు. అప్పచెప్పిన తర్వాత దెయ్యం ఏం చెప్పిస్తాడంటే అటువారు. ఈ పదాలన్నీ మీరు రాసుకోండి. దేవుని చిత్తమైతే ఇది ఒక్కొక్క వచనాన్ని నేను ఒక్కొక్క పదాన్ని నేను వర్ణిస్తాను, మీకు వివరిస్తాను. ఏమండి? అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ప్రతిదానికి కామం ఉంది, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని ఈ ఎవరిలో అయితే కనపడుతున్నాయో వాళ్ళందరూ దెయ్యం వాడుకుంటాడో మీకు అర్థం కాదు. మీరే అంటూ ఉంటారు, అమ్మో ఆవిడికి మరీ ఈర్ష్య అండి బాబు. మీరన్నా మాటలే కదండి ఇవన్నీ. అన్నారంటే అర్థం ఏంటి? దెయ్యం చక్కగా వాడుకుంటుందని, దెయ్యానికి అప్పచెప్పాడు దేవుడని. ఈర్ష్యతో నిండుకొని మత్సరము, నరహత్య. ఏమండి? ఈరోజు ఇంట్లో భార్యను చంపేస్తున్నారు, భర్తను చంపేస్తున్నారు, పిల్లలను చంపేస్తున్నారు. నరహత్య వాడు చేపించేది. నరహత్య, కలహాలు, ఎప్పుడు ఇళ్లలో కలహాలంటే గొడవలు, కుటుంబాల్లో గొడవలు, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండె గాండ్రులను, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి గొడవలు పెట్టి కుటుంబాల్లో చిచ్చు పెడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు మీకు కూడా తెలుసు. దేవుడు అప్పచెప్పేసాడు వాళ్ళకి వాడుకోమని. కొండె గాండ్రులను, అపవాదకులను, లేనిపోయిన నిందలు వాదులు వేస్తూ ఉంటారు. నువ్వు అనకపోయినా అక్క నేను ఇలా అన్నారక్క, ఇక అయిపోయింది, ఇక ఆ రోజు నుంచి గొడవ. నన్ను అన్నావంట కదా, నువ్వు ఎందుకు అనాలి? అపవాదకులను, దేవద్వేషులను, దేవుణ్ణే ద్వేషిస్తారు వీళ్ళు. చెప్పొచ్చాడులే, చెప్పొచ్చాడు. ఈ మాటలు ఎవరివి? దేవుడి మాటలు. టైంపాస్ మాటలు అనుకుంటున్నారేంటి? దేవదేశకులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును. అంత అహంకారం కళ్ళ మీదకి వచ్చేస్తూ ఉంటుంది. ఏం చూసుకుని అహంకారం? ఏదో ఒక రోజు ముద్ద దిగనివ్వడు అనుకుంటారేమని అహంకారం. అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును. ఈ లిస్ట్ అంత ప్రకారంగా బతికే వాళ్ళందరూ దేవుడిని వదిలేసిన వాళ్ళు. దేవుడే అపవాదికి అప్పచెప్పినటువంటి వాళ్ళు. ఇంకా నెక్స్ట్, తల్లిదండ్రులకు అవిధేయులను. తల్లిదండ్రులు చూడలేండి, తల్లిదండ్రులు కొడతారు. ఏమండి? తల్లిదండ్రులకు అవిధేయులను, మాట తప్పువారును. మాటిచ్చి మాట మీద నిలబడరు. బ్రతుకున్నంత వరకు కష్టమైనా, లేమైనా, ఆరోగ్యమైనా, అనారోగ్యమైనా, ఇదిగో ఈవిడితో నువ్వు కాపురం చేయదు అని ఒక మాట ఇస్తాడు. 6 నెలలకు విడాకులు తీసుకుంటారు. మాట తప్పేవాళ్ళు. బాప్తీసం తీసుకుని బాప్తీసం రోజు సంఘం ఎదుట, దేవుని ఎదుట, సమాజం ఎదుట, విశ్వాసుల ఎదుట నేను బాప్తీసం తీసుకుని ప్రమాణం చేస్తాను. మళ్ళీ 6 నెలల తర్వాత లోకంలో కలిసిపోతారు. అంటే మాట తప్పేసేస్తారు వీళ్ళు. మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైనరి, ఇట్టి కార్యములను
అభ్యసించువారు వీళ్ళ బతుకు చివరికి ఏంటో తెలుసా? మరణమునకు తగిన వారు. వీళ్ళు మరణమే శరణం వీళ్ళకి. ఏ మరణం? రెండో మరణం, అంటే నరకానికి. 2 మరణాలు ఉంటాయి. అందరూ చనిపోయేది మొట్టమొదటి మరణం, నరకానికి వెళ్ళేది రెండో మరణం. వీళ్ళందరూ నరకానికి మరణం అయిపోతున్నారు వీళ్ళంతా. ఈ కార్యక్రమాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ దేవుడు వదిలేసాడరా అని మీకు అర్థం కావాలి. అలా కాకుండా మీరేం చేస్తారో తెలుసా అండి? తగిన వారు కనుక మరణములకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు. వాక్యం తెలిసి వీళ్ళకి చెవులో పడుతూనే ఉంటది, ఇది నిజమే అంటారు మీరే. ఎరిగియుండియు వాటిని చేయిస్తున్నారు తెలుసు, ఇలా ఉండకూడదని ఆయన చేస్తారు. నెక్స్ట్, ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుతున్నారండి చాలా మంది. భలే పెట్టే ఒక గొడవలు నువ్వు అని సంతోషంగా సమ్మతం అంటే కలుస్తున్నారంటే వాళ్ళతో. తల్లిదండ్రులు భలే కొట్టేవు అన్నా నువ్వు, నిజంగా నేను ఎదిరించలేకపోతున్నాను మా తల్లిదండ్రులు, సంతోషంతో సమ్మతిస్తున్నాడు, కలుస్తున్నారంట వీళ్ళంతా. వీళ్ళందరినీ చేయటానికి కారణం ఎవరు? అపవాది ఏమన్నా లాక్కుని పోతుందా? దేవుడు అప్పగిస్తే తీసుకుంటారు. దేవుడు ఎందుకు అప్పగిస్తున్నాడు? కట్టులు అయిపోయారు కాబట్టి, భ్రమలో ఉన్నారు కాబట్టి, దేవుడు మర్చిపోయారు కాబట్టి, లోకాశుల్లో మునిగిపోయారు కాబట్టి. బైబుల్ ఓపెన్ చేస్తేనే ఈ విషయాలని అర్థమవుతాయి. బైబుల్ జిప్పేసి కూర్చుని వెళ్ళి వచ్చావంటే నీకేమీ అర్థం కాదు. ఇక నుంచైనా ఈ సేవకుడు ఏ మాటలు చెప్తున్నాడో మీరు బాగా గమనించాలి. ఇది ఎంతవరకు రైట్ మీకే బాగా ఎక్కువ తెలుసు. టైం పాస్ చేస్తున్నాడా, దేవుని మాటలు చెప్తున్నాడా, కల్పనా కథలు చెప్తున్నాడా? ఈ అవగాహన లేకుండా నీ జీవితాలను ముగిస్తున్నావేమో. ఇలాంటి వారు అందరినీ ఏం చేస్తాడంట? భ్రష్ట మనస్సుకు అప్పగిస్తానని 28వ వచనం చక్కగా చెప్పేశాడు. ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. ఏమంటే అప్పుడప్పుడు మరి కన్యాదానం చేసేటప్పుడు అమ్మాయిని అబ్బాయికి అప్పచెప్తూ ఉంటారు. ఏమని? అయ్యా, ఇప్పటి వరకు నా కూతుర్ని మేము పువ్వుల్లో పెట్టుకుని పూజ చేసామయ్యా, అసలు కష్టం అంటే ఏంటో తెలియదు, కన్నీళ్ళు అంటే ఏంటో తెలియదు, ఈ యొక్క కూతుర్ని కుమార్తెను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కన్యాదానం చేసి అప్పగించి పంపుతారు. ఇది తల్లిదండ్రులు అప్పగించేటటువంటి బాధ్యత. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు కూడా అప్పగిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు దెయ్యాలకు అప్పగించేటప్పుడు చెప్తున్నాడు, ఈ కన్యాదానం చేసేటప్పుడు తల్లిదండ్రులేమో మేము ఏ కష్టం తెలియకుండా పెంచాము నాయన, జాగ్రత్తగా చూసుకో. చిన్నపిల్ల తెలియదు నాయన, ఏదైనా అన్నా కూడా నువ్వు అర్థం చేసుకో. ఇది కదండి. ఇప్పుడు దేవుడు దెయ్యానికి అప్పచెప్తున్నాడు. అప్పచెప్పేటప్పుడు ఏమంటున్నాడు? దెయ్యమా, వీడు నాకు ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు, నీకేమైనా ఉపయోగపడతాడేమో వాడుకో. నేనెందుకు వాడుకోను దేవుడా? చేరాని కార్యములు చేయటకు వాడు నేను ఎట్ట వాడతానో చూడండి. ఇది ఎట్ట వాడతాడంట, లిస్ట్ రాసుకోండి, గోడ కంటించుకుని హృదయానికి పెట్టుకుని చక్కగా ప్రతిరోజు చదువుకోండి. అమ్మో, దేవుడు వదిలేస్తే మన బతుకులు ఇంతే. దేవుడు దయ్యానికి అప్పచెబితే మన బతుకులు ఈర్ష్యతోనూ, అసూయతోనూ, కుట్రతోనూ, కుతంత్రాలతోనూ, అల్లర్లతోనూ, కలహాలతోనూ, కపటాలతోనూ. ఏంటండి ఇలా అయిపోతున్నారు దేవుని కుటుంబము? ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏ విధంగానూ నాకు పనికి రాలేదు కనుక వాడిని ఎలాగైనా వాడుకుంటాడు మన వల్లే. నీకు పనికి రాలేదు కదా, నాకు ఎట్ట పనికొస్తాడో చూడు, ఎట్ట వాడుతానో చూడన్నాడు. నిజంగా వాడుతున్నాడు కదండి చాలా మందిని. నిజంగా ఆ లిస్టులో లేనందుకు మనం నిజంగా ధన్యులమండి. అప్పుడప్పుడు మీరు అంటారు, అమ్మో ఆవిడ వస్తుంటే కుటుంబం వాళ్ళలో గొడవలేనమ్మో, ఈవిడ ఇంటికి రానికూడదమ్మో. ఎందుకు అవుతున్నాయి గొడవలు? అక్కడిక్కడ మాటలు మోసుకొస్తుంది కాబట్టి. కొండెములాడు వారు అంటే అర్థం అదే. నీ వల్ల కుటుంబాలు బాగుపడాలి, నీ వల్ల కుటుంబాలు ఐక్యతతో ఉండాలి, నీ వల్ల కుటుంబాలు సఖ్యతతో ఉండాలి, నీ వల్ల నువ్వు మాట్లాడే మాటల వల్ల దేవునిలో బలపడాలి, దేవుని మనసు తెలుసుకోవాలి నీ వల్ల. దేవుడే అప్పగిస్తే, బాగా గమనించాలి, దేవుడే దెయ్యానికి అప్పగిస్తే బయటకి రావటం చాలా బందీకానంలోకి పోయినట్టే. నువ్వు దేవుడు అప్పగిస్తే ఎంతగా అప్పగించాడేమో చెక్ చేసుకోవటంలో తప్పే ఉంది. ఎవరికి వాళ్ళు అప్పగించాడేమో చెక్ చేసుకోవటంలో తప్పే ఉంది. ఎవరిని అప్పగించిన తర్వాత
అపవాది బందీకాలంలోనికి వెళ్ళిపోయిన తరువాత యేసుక్రీస్తు ఒక గొప్ప లాయర్గా వచ్చి మనల్ని విడిపించడానికి వచ్చాడండి బాబు. మంచి అవకాశం అండి ఇది. ఇంత అవకాశం ఇచ్చినా కూడా నీ బతుకున్నప్పుడు ఇంకా నువ్వు యేసును ఉపయోగించుకోలేకపోతే, యేసు రక్తంలో కడగలేకపోతే, యేసు వెంబడి నువ్వు వెళ్ళలేకపోతే, యేసుని ధ్యేయంగా నువ్వు బ్రతకపోతే ఇంకా మనకి ఈ బ్రతుకులు ఎందుకు మీరు చెప్పండి? భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఇంకా ఏమన్నా బ్రతుకుందంటారే మీరు చెప్పండి అండి. అందుకంటాడు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. అర్థమవుతుందండి. ఒక్క వచనాన్ని కదిలిస్తే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇంకా బైబిల్ ఏం తిరగలేదు, ఒక వచనమే చూస్తున్నాం మనం, గమనించట్లేదు. ఒక వచనంలో ఎంత డెప్త్ ఉంది. అందుకే రాత్రి మీరు విన్నారు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను ఉండాలి తిమోతి. నువ్వు సరిగా చెప్పు, వాక్యాన్ని వివరించు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. వివరించే వాళ్ళు లేరు ఈరోజు. కథలు చెప్పే వాళ్ళు ఉన్నారు, కబుర్లు చెప్పే వాళ్ళు ఉన్నారు, టైం పాస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం కంటిన్యూషన్ ఎక్కడుంది? పాపములు భ్రమ వలన మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు, ఇది అండర్లైన్ చేసుకోండి. 5వ లైన్, నేడు అనబడు సమయం ఉండగానే ఏం చేయాలి? నేడు అనబడు సమయం ఉండగానే, నేడు అనబడు సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోమంటున్నాడు. ఇప్పుడు సమయం లేదు మిత్రమాయక, సమయం లేదు సహోదరుడా, సమయం లేదు సహోదరి. నేడు సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోమంటున్నాడు.